హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు చెప్పిన విధంగానే ఈరోజు నుంచి మీకు ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఏదైతే ఉన్నాయో నాకు తెలిసినంత వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎస్బీఐ నుంచి ఎస్4 రిక్వైర్మెంట్ అనమాట. ఎస్4 రిక్వైర్మెంట్ కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు అండ్ దట్ టు వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే మనం ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాము. సో వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే 1146 అనమాట. అంటే 1146 వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి. మీకు ఇంకా లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మీకు అర్థమైంది కదా, ఇది వచ్చేసి ఎక్కడి నుంచి రిక్వైర్మెంట్ అంటే ఎస్బీఐ ఎస్ఓ రిక్వైర్మెంట్. ఓకే, ఎస్బీఐ ఎస్4 రిక్వైర్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట ఎస్బీఐ వాళ్ళు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే టైం అయితే సరిపోదు వీడియోలో వచ్చేసి. సో అందుకని చెప్పేసి నేనైతే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఎస్బీఐ నుంచి అనౌన్స్ చేశారనమాట రిక్రూట్మెంట్. సో దట్ ఈజ్ మనకి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇదైతే పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్. అండ్ దట్ టు ఎవరైతే అప్లై చేయొచ్చు అంటే మనకి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఫర్దర్గా కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఇబ్బందిగా ఉంటుందేమో అనుకోవచ్చు, బట్ ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట ఇది. సో మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్కడి నుంచి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఎస్బీఐలో వెల్త్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెల్త్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంక్రీజ్ చేశారు అని చెప్పాను కదా వేకెన్సీస్. సో మనకి ఫస్ట్ ఇచ్చేసింది అయితే 996 ఇచ్చారనమాట వేకెన్సీస్ టోటల్గా. ఇప్పుడు వచ్చేసి మనకి 1146 వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. 1146 వేకెన్సీస్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. సో మనం అప్లై చేయడానికి ఇంకా కూడా మనకి టైం అయితే ఇచ్చారు. అది ఎప్పటి వరకు అంటే ఇది December 2nd మనకి అప్లికేషన్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. అండ్ Jan 10th వరకు అయితే మనకి ఎక్స్టెండ్ చేశారు లాస్ట్ డేట్. ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదండి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే మనకి ఇచ్చినటువంటి రోల్స్ ప్రకారంగా మనకి ఏవైతే రోల్స్ ఇచ్చారో రోల్స్ లైక్ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ చూసారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఒకటి అండ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒకటి అండ్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్. ఈ మూడు రోల్స్ ఏవైతే ఈ మూడు రోల్స్ ఉన్నాయో ఆ మూడు రోల్స్కి సంబంధించి ఎంతెంత ప్యాకేజ్ ఎంతెంత అనేసి ఇచ్చారనమాట. సో క్లారిటీగా కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చారు ఏంటంటే ఇక్కడ కీ హైలైట్స్ కింద మనకి ఇప్పుడు నేను చెప్పిందే జస్ట్ షార్ట్ కట్ బేసిస్లో ఇచ్చేసాడు. ఫస్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్ బోర్డ్ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ బోర్డు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పోస్టులు వచ్చేసి మనకి వీపీ వెల్త్, ఏవీపీ వెల్త్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి మనకి ఫ్రెషర్గా ఉన్నా పర్లేదు. సో నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1146 పోస్టులు అయితే వదిలాడనమాట. సో శాలరీ మనకి వచ్చేసి 4 lakhs నుంచి 45 lakhs పర్ యానం. సంవత్సరానికి 4 లక్షల నుంచి 45 లక్షల వరకు మనకైతే సిటీసీ అనేది ఇస్తున్నారు. ఓకేనా, డిపెండింగ్ అపాన్ పోస్ట్ మనకి ఏదైతే రోల్ అయితే ఇచ్చారో ఆ రోల్ పోస్ట్ని బట్టి మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో జాబ్ వేకెన్సీస్ వచ్చేసి ఆల్ ఇండియా ఇచ్చారు, సర్కిల్ వైజ్గా ఇచ్చారనమాట. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనం ఇది వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కుదరదు. సో ఆన్లైన్లోనే మనం అప్లై చేస్తాము. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎక్స్టెండ్ చేశారు కదండి. లాస్ట్ డేట్ వచ్చేసి 10th January 2026. ఓకేనా, ఇంకా నేనైతే ఇన్డెప్త్గా చెప్పాలి అనుకోవట్లేదు, జస్ట్ నేను
మీ టైం వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తున్నాను. సో పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ వీపీ వెల్త్ అనమాట. దాన్ని మనం ఎస్ఆర్ఎం అంటారు. ఎస్ఆర్ఎం వేకెన్సీస్ వచ్చేసి 500 ప్లస్ అయితే ఇచ్చారు. 500 ప్లస్ అంటే 582 ఇచ్చారనమాట. క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఏవీపీ పోస్టులు వచ్చేసరికి 237 పోస్టులు ఇచ్చాడు. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 327 పోస్టులు అయితే ఇచ్చాడు. వేకెన్సీ అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. సో బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇదైతే. ఇది వచ్చేసరికి హైలీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ అనేది కన్ఫామ్గా మీట్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా కన్ఫామ్గా ఉండాలి. అండ్ దట్టు మనకి ఏజ్ కూడా వాళ్ళకి 1/5/2025 వరకు వాళ్ళు కౌంట్ చేస్తారు, ఏజ్ చూస్తారు. అప్పటి వరకు ఎంతైతే వస్తుందో దాన్ని వాళ్ళు రిక్వైర్మెంట్లో తీసుకుంటారనమాట. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫర్ ఆల్ ది పోస్ట్స్, అన్ని పోస్టులకి సంబంధించి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ దట్ టు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. సో మీరు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ లేదు అంటే కాలేజ్ అయినా పర్లేదు, కాలేజ్ కానీ అయి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన ఆల్ పోస్టులకి అయితే ఇది గ్రాడ్యుయేషన్ అనేది కన్ఫర్మ్ అండి. గ్రాడ్యుయేషన్ లేకుండా అయితే అప్లై చేయడం అయితే కుదరదు. బికాజ్ మనం డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది జరగని పని. ఇంకొకటి వచ్చేసరికి మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఈ రోల్కి వచ్చేసరికి మీకు 2 వీలర్ ఉండాలన్నమాట. 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 2 వీలర్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలని మెన్షన్ చేశారు. ఎందుకంటే అది ఫ్రెషర్స్కి ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసి కన్ఫామ్గా లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు హైలీ మనకి 45 lakhs పర్ యానం అని ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్గా మనకి ఉండే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనకైతే ఇస్తారు ప్యాకేజ్ అనేది. అండ్ దట్టు మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అంటే వీపీ ఇచ్చారు కదా పోస్ట్, వీపీ వెల్త్ వాళ్ళకి ఏంటంటే రోల్ వాళ్ళకి మినిమం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్, మార్కెటింగ్, వెల్త్ మేనేజ్మెంట్ ఇన్ లీడింగ్ బ్యాంక్స్, ఏఎంసీస్ అంట. అంటే బ్యాంక్స్లో ఎవరైతే వర్క్ చేశారో ఇదివరకు 6 years మినిమం చేసినా పర్లేదు, దీనికైతే ఎలిజిబుల్ అవుతారు ఈ రూల్కి. సో ఈ రూల్కి సంబంధించి ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఏజ్ ఏంటి అనేది కూడా మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏవిపి వెల్త్, ఈ రోల్కి వచ్చేసరికి మినిమం 3 years అనమాట. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్, మార్కెటింగ్, వెల్త్ మేనేజ్మెంట్ ఇన్ లీడింగ్ బ్యాంక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఫ్రెషర్స్ విత్ వ్యాలిడేట్ డ్రైవింగ్ లైసెన్స్ కెన్ ఆల్సో అప్లై. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదా యాజ్ ఆఫ్ వాళ్ళు అక్కడ వరకు కౌంట్ చేస్తారని చెప్పేసి, అప్పుడు వరకు ఉన్న ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంతా వాళ్ళు చూసుకుంటారన్నమాట. ఈ వీపీ హై పోస్ట్ ఇది ఏదైతే ఉందో దీనికి వచ్చేసరికి 26 నుంచి 42 years వాళ్ళు 26 years నుంచి 42 years లోపు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఏవిపి వాళ్ళు వచ్చేసరికి 23 నుంచి 35 years లోపు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వచ్చేసరికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మీరు 20 to 35 years లోపు ఎవరైనా పర్లేదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో అది కూడా ఎలిజిబుల్ ఉంది, అది కూడా ఉంది మన దాంట్లో అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి శాలరీ అండ్ బెనిఫిట్స్ స్ట్రక్చర్ అనేది చూద్దాము. జస్ట్ ఇది కాంపెన్సేషన్ అనేది ఇచ్చామని చెప్పేసి కాంట్రాక్చువల్ పోస్ట్స్
అంటే మనకి ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి కాంట్రాక్ట్గానే ఉంటుంది, అంటే పేమెంట్ అనేది లేకుండా ఉండదు, పేమెంట్ యాజ్ యూజువల్ ఉంటుంది. కాకపోతే ఇది కాంట్రాక్ట్ బేసిస్ అనేది అయితే మర్చిపోవద్దు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి వీపీ వచ్చేసరికి ద సిటీసీ రేంజెస్ 30 lakhs to 45 lakhs. ఏదైతే హయ్యర్ పోస్ట్ ఉందో నేను మీకు చెప్పాను కదా 45 lakhs per annum ఉంటుంది అనేసి. సో వాళ్ళకైతే 30 lakhs నుంచి 45 lakhs లోపు ఇస్తారు. ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ పే 30 lakhs ప్లస్ పర్ఫార్మెన్స్ లింక్డ్ పే అండ్ అలవెన్సెస్. ఇది కాకుండా మీకు ఫిక్స్డ్ పే అనేది 30 lakhs అనేది కాకుండా మీకు వచ్చేసరికి ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఉంటుంది అండ్ అలవెన్సెస్ కూడా మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏవిపి వెల్త్ పోస్ట్కి వచ్చేసరికి మనకి 20 lakhs నుంచి 30 lakhs per annum, 20 lakhs నుంచి 30 lakhs వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు శాలరీ అనేది. సో నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, జస్ట్ ఫ్రెషర్స్కి, గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఫ్రెషర్స్కి కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ జాబ్కి అప్లై చేస్తే వాళ్ళకి పర్ యానం అప్రాక్సిమేట్గా మనకి 4 lakhs నుంచి 6 lakhs వరకు ఇస్తారనమాట సంవత్సరానికి. ఓకేనా, ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చేసింది కదా, డౌట్స్ ఏం లేవు కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే దీనికి పర్ఫార్మెన్స్ లింక్డ్ పే, నేను మీకు చెప్పాను కదా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇచ్చే లింక్డ్ పే ఒకటి ఉంటుంది అండ్ మొబైల్ కన్వీనియన్స్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు అండ్ మెడికల్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. ఇంకా లీవ్ ఆఫ్ 30 days per ఫినాన్షియల్ ఇయర్. 30 days అనేది మనకి లీవ్, అంటే కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మనకి ఇన్ని లీవ్స్ అనేది అయితే ఉండదండి. సో మనకి ఇష్టం వచ్చినట్టుగా లీవ్స్ పెట్టడానికి అయితే కుదరదు. జస్ట్ లీవ్స్ 30 days per ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మీరు 30 days మాత్రమే లీవ్స్ అనేవి తీసుకోవచ్చు. అది మీరు ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అనేది మీ ఇష్టం. ద కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ 5 years. నేను చెప్పాను కదా 5 years అని చెప్పేసి. సో 5 years కాంట్రాక్ట్ బేసిస్ ఇది అండ్ రెన్యువల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఒకవేళ మీరు కనుక పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే కాంట్రాక్ట్లో నుంచి మీరు అంటే కాంట్రాక్ట్ బేసిస్లో నుంచి మిమ్మల్ని తీసేసి, అంటే టెంపరీ నుంచి తీసేసి మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే కనుక దాన్నే రెన్యువబుల్, అంటే మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే 6th year నుంచి కూడా మిమ్మల్ని తీసుకునే ఆపర్చునిటీ కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ద సెలక్షన్ ఫర్ దీస్ పోస్ట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఏ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. అది ఎలా అంటే మీకు జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ మోడ్లోనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ రైట్ ఏ రిటర్న్ ఎగ్జామ్. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మీకు షార్ట్ లిస్టింగ్ కమిటీ ఇన్స్టిట్యూటెడ్ బై బ్యాంక్ వెరిఫైయింగ్ అప్లికేషన్, అంటే మీరు తీసుకొచ్చిన అప్లికేషన్స్ని అన్నింటిని వెరిఫై చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నింటికి మీరు రీచ్ అయి ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూకి పిలిచి మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు దేనికి ఏ రోల్కి పోస్ట్కి సంబంధించి ఉంటారు అనేది మొత్తం క్లియర్గా చెప్తారు. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏంటంటే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ యాన్ ఇంటర్వ్యూ. అది ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుందంట. ద బ్యాంక్ విల్ డిసైడ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్, వాళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పేశారు, వాళ్ళ చేతుల్లోనే ఉంది మొత్తం అంతా. సో మెరిట్ లిస్ట్, ద ఫైనల్ సెలెక్షన్ ఈజ్ బేస్డ్ సోల్లీ ఆన్ ది స్కోర్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూలో ఏదైతే మనం పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టి మాత్రమే మనకి స్కోర్ అనేది అబ్టైన్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ హౌ టు అప్లై. మీరు ఫస్ట్ అయితే మీ క్వాలిఫికేషన్ అన్నిటిని చెక్ చేసుకోమంటుంది. స్కాన్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ ఫోటోగ్రాఫ్ అంటే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, రెజ్యూమ్, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ఐడి ప్రూఫ్, ఇంకా ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ స్కాన్డ్ ఇన్ ద PDF ఫార్మేట్. మీరు PDF ఫార్మేట్లో ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేయమంటున్నారు. సో నెక్స్ట్
ఫిల్ డీటెయిల్స్ ఫస్ట్ ఎట్లా అప్లై చేసేదంటే ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్ అప్లై చేస్తారు, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అప్లై చేస్తారు, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అప్లై చేస్తారు. చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ చేయాల్సింది ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ అదర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. అంటే అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ ఏదైతే అడుగుతుందో మెన్షన్ చేసి అవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫీ పేమెంట్, పే ద ఫీ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ప్రింట్ ద అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. మీకు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ప్రింట్అవుట్ అనేది తీసుకోమని చెప్పాడు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే December 2. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ అయింది కూడా December 2 నుంచే. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి Jan 10 వచ్చింది. అండ్ ఇంటర్వ్యూ విల్ బీ నోటిఫైడ్ లేటర్, తర్వాత చెప్తారు ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది. నెక్స్ట్ ఇది అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 750 అండ్ SC ST వాళ్ళకి వచ్చేసరికి ఏమీ లేదు, నిల్. పేమెంట్ మోడ్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఎసెన్షియల్ లింక్స్ ఉంది కదా, దానిలో వచ్చేసరికి నోటిఫికేషన్ PDF అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫర్దర్గా మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా దాంట్లో అయితే క్లారిటీగా చదువుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, అఫీషియల్గా నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. సో ఈ రెండింటిలోనే మీరు చూసుకోవచ్చు అనమాట. లేదు అంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఆన్లైన్ అప్లై ఎలా చేయాలనేది కూడా లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశారు, దాని నుంచి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంక్లూజన్ ఏంటంటే, ఎవరైతే ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ లక్ అండి. నేను కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. వితౌట్ ఎగ్జామ్ అనేది మనకి SBIలో దొరుకుతుందంటే చాలా చాలా గ్రేట్. సో అందరూ అప్లై చేసి, ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే ప్రాసెస్ అనేది చేసేసారో వాళ్ళు కూడా కింద కామెంట్లో తెలియజేస్తే ఎదుటి వాళ్ళు కూడా ధైర్యం చేసి కొంచెం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ గాయస్. మళ్ళీ ఇంకొక అప్డేట్తో కలుస్తాను. బాయ్ బాయ్.